నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రవాసుడైతే దొరికిపోవడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం చైనా నుంచి కువైట్కు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి నకిలీ వస్తువులు అలాగే ప్రకటించని నగదు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4లోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి అధికారులు ప్రకటించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ తనిఖీల ప్రక్రియ సమయంలో ఇన్స్పెక్టర్లకు అనుమానం రావడంతో ప్రయాణికుడిని ఆపారు. అతని యొక్క లగేజీని తనిఖీ చేయగా అతని యొక్క లగేజీలో దుస్తులు, గడియారాలు, బూట్లు మరియు ఇతర ఉపకరణాలతో సహా నకిలీ వస్తువులు ఉన్న 3 సూట్ కేసులు లభించాయి. ప్రయాణికుడి వద్ద పలు కరెన్సీలలో నగదు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనిని చట్టపరమైన విధానాలకు అనుగుణంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులకు సమర్పించాల్సిన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్న నకిలీ వస్తువుల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కూడా అధికారులు తయారు చేస్తున్నారు. సరిహద్దు నియంత్రణను బలోపేతం చేయడం, అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడం, మేధో సంపత్తి హక్కులను పరిరక్షించడం, అలాగే కువైట్ జాతీయ ఆర్థిక వ్యవస్థ మరియు వినియోగదారుల మార్కెట్లను కాపాడడం పట్ల తమ యొక్క నిబద్ధతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ పునరుద్ఘాటించింది. కువైట్ విమానాశ్రయంలో నకిలీ వస్తువులతో అయితే ఒక చైనా ప్రయాణికుడు, చైనా వ్యక్తి అయితే దొరికిపోవడం జరిగిందనమాట. ప్రస్తుతం 3000 దినార్లు అంతకంటే డబ్బు ఎక్కువ ఎవరైనా తీసుకొని వెళుతూ ఉంటే కానీ మీరైతే కువైట్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కువైట్ నుంచి వెళ్ళిన వారైనా సరే కానీ, కువైట్ లోపలికి వచ్చేవారైనా సరే కానీ, ఇంత డబ్బు మీరు కువైట్లోకి ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఇంత డబ్బు కువైట్ నుంచి మీరు ఎందుకు తీసుకువెళుతూ ఉన్నారని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్లో మీరు డిక్లరేషన్ ఇస్తే కానీ అధికారులు దాన్ని ఆమోదిస్తే మీరు ఆ డబ్బును తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.